నమస్కారం ఎస్ఎన్ సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిట్లో ప్రారంభమైన అడ్మిషన్లు. తాడేపల్లిగూడెంలో ప్రపంచ శాంతి ర్యాలీ. పెంటపాడు మండలంలో సిఐటియు మహాసభలు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ప్రపంచ శాంతి కోరుతూ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జీవీ మాల్ నుండి ఎన్టీఆర్ సెంటర్ వరకు విద్యార్థులతో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పట్టణ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ బాదం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ బాదం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోరుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న ఈ ర్యాలీ కార్యక్రమం చాలా అభినందనీయమని కొనియాడారు. పైడికొండల సింధు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుందని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ ర్యాలీ కార్యక్రమం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థచే నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు జనపనేని రాజేంద్ర కుమార్, సెక్రటరీ మిరియాల కిషోర్, ట్రెజరర్ ఎర్ర ఆంజనేయులు, జంగారాం రాయ్, ఎగ్గిన శరత్బాబు, చేకూరి బంగారాజు, బురిడి సతీష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మానవతా సంస్థ యొక్క ఆవిర్భావ దినోత్సవం కారణంగా ఈ వారం అంతా మేము ప్రతి మండలంలోనూ శాంతి ర్యాలీలు చేయడం జరుగుతుంది. ఈ శాంతి ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ శాంతిని కోరుతూ అందరూ ఐకమత్యంగా ఉండాలి, మన పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మన అందరిపైన ఉంది అని చెప్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి శ్రీనివాస్ గారు, మన టౌన్ ఎస్ఐ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మా ప్రెసిడెంట్ గారు జనపనేని రాజేంద్ర గారి ఆధ్వర్యంలో మా మానవతా సభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి పాల్గొనడం, అలాగే షిరిడి సాయి విద్యార్థులకి జంగా రామరాయ్ గారు మా కార్యవర్గ సభ్యులు, వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ మానవతా ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. అందరి సహకారంతో మన టౌన్ ఎస్ఐ గారు కూడా వచ్చి వారి సందేశాన్ని కూడా ఇస్తారు. ఇది స్వచ్ఛంద సంస్థల్లో ఎవరూ కూడా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఇంత పెద్ద ఎత్తున, అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందండి. ఆగస్టు 16 నుంచి 22 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మానవతా సంస్థలన్నీ, ఇటు మన జిల్లాకు తోలితే తాడేపల్లిగూడెం, తణుకు, పెనుమంట్ర, అత్తిలి, మొత్తం అన్ని టౌన్స్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందండి. వారోత్సవాల కింద జరుగుతుంది. దీంట్లో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుల మతాలకు అతీతంగా ప్రపంచ శాంతిని కోరుకుంటూ అందరూ మానవులంతా ఒకటే అని సందేశం చెప్పడం, పర్యావరణ పరిరక్షణ, అలాగే విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన క్లాసులు కూడా మేము రన్ చేస్తున్నామండి. నమస్తే. ఈ రోజున మంచి శుభపరిణామం. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే దివంగత మన మాజీ మంత్రివర్యులు శ్రీ స్వర్గీయ పైడికొండ మాణిక్యాలరావు గారి యొక్క శుభాశీస్సులతో ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ వాళ్ళ యొక్క మేడం గారు, వాళ్ళ సింధు గారు, ఈ రోజున సింధు గారు ప్రెసిడెంట్ గారు ఈ మానవతా సంబంధించి ఆవిర్భావ దినోత్సవం సంబంధించి వారసత్వాలు చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజున సింధు గారిని చూసినప్పుడు వెంటనే నాకు మాణిక్యాలరావు గారు ఒకసారి గుర్తు రావడం, మనసు ఏదో నాకు ఫీలింగ్ నాకు నిజంగా చెప్తున్నా, ఆ ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఆ కాలంలో ఆయన 2017లో నాకు పోస్టింగ్ అవ్వడం కూడా జరిగింది. నాకు బాగా చూసుకున్నారు. అది ఒకసారి నేను అతన్ని వాళ్ళు రిమెంబర్ చేసుకోవడం ఈ సందర్భంలో చాలా హ్యాపీగా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ మానవత సంబంధించి మంచి ఐకమత్యంతో భిన్నత్వంలో ఏకత్వం, ప్రపంచ శాంతిని కావాలని చెప్పి వీళ్ళు ఈ ప్రోగ్రాం చేయడం చాలా గర్వించదగ్గ విషయం. దీంట్లోనే ఉంది మానవత అంటే హ్యుమానిటీగా ఎక్కడ ఏ ప్రాబ్లం అయినా మేమంటూ ఉన్నామని చెప్పి హ్యుమానిటీకి సపోర్ట్ చేస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ, అట్లాగే స్టూడెంట్స్లో అందరిలో కూడా నైతిక విలువలను పెంపొందిస్తూ మరొకసారి మన పూర్వకాలంలో ఎటువంటి వాల్యూస్ ఏదో ఉన్నాయో ఆ వాల్యూస్ పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ కమిటీ సభ్యులు గారు కానీ, రాజేంద్ర గారికి, మన మేడం సింధు గారు కానీ, వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ నన్ను ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సంతోషం. ఎప్పుడు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తాడేపల్లిగూడెం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో
బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ విద్యా సంస్థలో మొత్తం 8 కోర్సులను నిర్వహిస్తుండగా ఆయా కోర్సుల్లో మొత్తం 484 సీట్లు ఉన్నాయి. వీటిలో 50% సీట్లను రాష్ట్ర విద్యార్థులతోనూ మిగిలిన సీట్లను ఇతర రాష్ట్ర విద్యార్థులతోనూ జోసా సీసాబ్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇటీవల 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జోసా నిర్వహించిన కౌన్సిలింగ్ లో అన్ని సీట్లకు అలాట్మెంట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం సీట్ అలాట్మెంట్ పొందిన విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రాంగణానికి తరలి వస్తున్నారు. రవీంద్ర కళాభారతిలో ఏర్పాటు చేసిన ధ్రువపత్రాల పరిశీలన కేంద్రంలో విద్యార్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలను పరిశీలన చేయించుకోవటంతో పాటు ఫీజులు చెల్లించి కోర్సుల్లో చేరుతున్నారు. ఈ ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం ఈ నెల 23 వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో అడ్మిషన్ల అధికారి డాక్టర్ జె కృష్ణమూర్తి, అసోసియేట్ డీన్లు డాక్టర్ ఆర్ సునీల్ కుమార్, డాక్టర్ కృష్ణ చైతన్య, పలువురు ఆచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు. So the order of the document should be in the same way when you are approaching step 2. If the order of the document is not proper, they will send you down to put them in order. So please follow the instruction carefully so that once the process is started, there will be no waste of time. పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో CITU 4వ మహాసభ నిర్వహించారు. ఈ మహాసభలో 16 మందితో నూతన కమిటీని CITU నాయకులు ఎన్నుకున్నారు. కన్వీనర్ గా దూరం ప్రసాద్, కో కన్వీనర్ గా జయశ్యామల కుమారి కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులు CITU సిద్ధాంతాలకు లోబడి పనిచేయాలని, కార్మికులు కర్షకుల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో పలువురు వక్తలు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు తక్షణమే పునరుద్ధరించాలని, కరెంటు బిల్లులు, నిత్యావసర ధరలు ప్రజలకు పెనుభారంగా ఉన్నాయని తగ్గించే ప్రయత్నాలు చేయాలని, యూనియన్ చట్టాల్లో మార్పులు, సమయాల్లో మార్పులు, పలు రంగాల్లో కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా నాయకులు చింతకాయల బాబురావు, CITU జిల్లా ఉపాధ్యక్షులు సిరవరపు రంగారావు, రైతు సంఘం నాయకులు చెర్ల పుల్లారెడ్డి, మండల CITU నాయకులు బంకూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. మండల మహాసభ జరుపుకుంటున్నాం. మనం ఈ మహాసభ ఏజెండా ప్రకారంగా కొన్ని పూర్తి చేసుకున్నాం. మనం అయితే మండల కమిటీని కూడా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అయితే మా మండలం 2024 వరకు కూడా సంఖ్య ఎక్కువతోటే నడిచింది. 24 లాస్ట్ రోజుల కల్లా కొంత సంఖ్య మనం కార్యక్రమం పనుల్లో లీనం చేయడం వల్ల మన సంఖ్య తగ్గింది. ఈ సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. రాష్ట్ర యంత్రాంగాలు ఉన్నాయి, అంగన్వాడీ కానీ ఆశా కానీ మీటింగ్ ఉన్నాయి. అయితే రాష్ట్ర యంత్రాంగాల్లో బిల్లుల రంగం కూడా రాష్ట్ర యంత్రంగా ఈ రంగం కూడా ఉంది. అయితే మిగతా ఈ రంగాల్లోనే ఇంకా చాలామంది మన సంఘాల్లో సభ్యత్వం కాని బయట చాలామంది ఉన్నారు. దాంట్లో కూడా నివేదిక కూడా పెట్టారు. బిల్డింగ్ రంగం కానీ, అలాగే గొడవకు సంబంధించి కానీ, రైస్ మిల్ రంగం కానీ, ఇటువంటి రంగాల్లో మనం విస్తరించాలని చెప్పి దాంట్లో పెట్టుకున్నాం. మనం అది ప్రతి మహాసభ కూడా పెట్టుకున్నాం విస్తరించాలని. అదే మనం కృషి చేస్తున్నాం కానీ కృషి తగ్గ ఫలితం మనకు రావట్లేదు. ఆ ఫలితం వస్తేనే ఇవాళ మనకి సజాగా సాగుతుంది. ఇప్పుడు మొన్న రైస్ మిల్ అగ్రిమెంట్కి వెళ్ళాం మేము. దాంట్లో ఆడేమన్నారు వాళ్ళు, ఏమంటే మీ మొత్తం మండలంలో ఆ రైస్ మిల్లు ఉన్నాయి, మీకు సంఘానికి సంబంధించిన అగ్రిమెంట్ చేస్తే మనం సంవత్సరానికి వచ్చి 10 లక్షల రూపాయల దాకా మనం నష్టపోతుందని చెప్పి ఉంటున్నారు. అదే మొత్తం రైస్ మిల్ కూడా CITU సంఘం ఉన్నాయనుకోండి, ఈ మాట అక్కడ రాదు. అన్ని సంఘాల్లో కూడా అన్ని రైస్ మిల్లో కూడా ఒకే రేటు అమలు అవుతుంది కాబట్టి వాళ్ళంతా అవకాశం ఉండదు. ఇవాళ ఏముంది, బెంగాల్లో వస్తున్నారో, ఒరిస్సా వాళ్ళు వస్తున్నారో, ఇతర రాష్ట్రాల్లో వస్తున్నారు కదా, తక్కువ పని చేసుకెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి ఓటీలు లేవు, వాళ్ళతో ఏమీ లేకుండా చేసేస్తున్నారు. పిఎఫ్లు ఏమీ లేవు, చేసేస్తున్నారు వాళ్ళు. మన సంఘాలలో కూడా ఎన్ని అడుగుతున్నాం మనం, పిఎఫ్ అడుగుతున్నాం, ఈఎస్ఐ అడుగుతున్నాం, గ్రాట్యుటీ అడుగుతున్నాం, మనం సేవలు ఎన్ని అడుగుతున్నాం. ఎన్ని అమలు చేయాలంటే వాళ్ళకి ఏదో బాగా కనపడుతుంది. ఇంకా ఈ రంగాల్లో పనిచేసే వాళ్ళు మన సంఘాల్లో మనం నేర్చుకుంటే మన సంఘం పటిష్టంగా ఉంటుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లెక్కేసినా, దేశవ్యాప్తంగా లెక్కేసినా అన్ని ప్రాంతాల్లో కూడా మన CITU ఇవాళ చాలా స్పీడ్గా ముందుకెళ్తుంది. అయితే మన మండలంలో కూడా ఎన్నుకున్న కమిటీ ఏదైతే కమిటీ ఉందో, ఈ కమిటీ ఆయా రంగాల్లోనే ఇంకా మిగిలిపోయిన సభ్యులందరినీ కూడా మన CITU సంఘంలో చేర్పితే ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను.
యూనియన్ బలపడాలి. మిడ్ డే మీల్స్ చాలా కాలం నుంచి ఆ జీతాలు పెంచలేదు. ఇటీవల ఏదో పిల్లలకి భోజనాలకి ఇచ్చేటువంటి డబ్బులు ఏదో పెంచామన్నట్టున్నారు. వాటికి స్పష్టంగా ఆధారాలు రాలేదు. వాటి కోసం ఇవి కాకుండా ఐజేపీ యానిమేటర్లు ఉన్నారు, అది మన యూనియన్లో లేదు. వాళ్ళు సమీకరించాలి. ఇంకా మిగిలిన వాళ్ళు స్కీమ్ వర్కర్లు అనేక మంది ఉన్నారు, కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు, పంచాయతీ వర్కర్లు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరినీ సమీకరించాల్సిన పని మనం చేయాలి. రాబోయే కాలంలో విస్తరణ అంటే ఇది. ఎంత సభ్యత్వం అయితే పెరుగుద్దో అంత మన సమస్యలు తేలిగ్గా పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. రెండోది నిర్మాణం. ఎంత సభ్యత్వం ఉన్నా ఇప్పుడు మిలిటరీలో 4.5 లక్షల మంది ఉన్నారు సైన్యం, కానీ వాళ్ళని నడిపించేటువంటి వాళ్ళు మేజర్ ఉంచుకొని అనుభవాలు లేదా మన పనిలో లోటు, మనం సాధించుకున్న విజయాలు ఇవన్నీ మాట్లాడుకొని ఈ అనుభవాలతో రాబోయే 3 సంవత్సరాల్లో మన యూనియన్లు ఎలా నిర్వహించాలి, ఆ నిర్వహించడానికి నాయకత్వం వహించడానికి నాయకత్వాన్ని ఎన్నుకోవడం. ఇది మహాసభ అంటే ఉన్నటువంటి. ఈ సంవత్సరం మండల మహాసభ మొదలుకొని అఖిల భారత మహాసభల వరకు, అంటే ఇప్పుడు మండల మహాసభలు జరుగుతున్నాం, అలాగే కొన్ని యూనియన్ల మహాసభలు జరుగుతున్నాయి. అయిపోయిన తర్వాత రేపు సెప్టెంబర్లో జిల్లా మహాసభలు ఉన్నాయి. అలంపురం సరస్వతి విద్యాలయంలో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు నిర్వహిస్తున్నట్లు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరిబండి రామకృష్ణ తెలిపారు. పెంటపాడు మండలం అలంపురం గ్రామం సరస్వతి విద్యాలయంలో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో బంగారు పథకాలు సాధించిన వారితో పాటు సుమారు 500 మంది పాల్గొంటారని రామకృష్ణ తెలిపారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిమూర్తులు పాల్గొన్నారు. జరుగుతుంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి జిల్లాలలో గోల్డ్ మెడల్ సాధించిన యోగా క్రీడాకారులు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో పోటీ పడడానికి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఈ సెలక్షన్స్ ఈ రోజు రేపు 21వ తారీఖు నుంచి రేపటి నుంచి మళ్ళీ 24వ తారీఖు వరకు జరుగుతాయి. గౌరవ శాసనసభ్యులు మరియు కలెక్టర్ గారు, అలాగే జేసీ గారు, శాప్ డైరెక్టర్ గారు, లోకల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించిన వ్యక్తుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాలను ప్రారంభించి 4 రోజుల పాటు జరిగిన తర్వాత చివరి రోజు కేంద్ర మంత్రివర్యులైనటువంటి శ్రీనివాస్ వర్మ గారి యొక్క ఎండింగ్ సెరమనీతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 450 నుంచి 500 మంది స్టూడెంట్స్, 100 మంది జడ్జెస్, ఓవరాల్ గా ఒక 700 మంది ఓవరాల్ గా ఈ కార్యక్రమంలో 4 డేస్ ఇక్కడ అకామిడేట్ చేయబడుతున్నారు. వాళ్ళందరికీ మా లోకల్ తాడేపల్లిగూడెం ఆరా ఫౌండేషన్ టీం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఫుడ్ అండ్ అకామిడేషన్, అలాగే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ లో ఏమేమి కావాలో అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ విన్ అయిన వాళ్ళు జాతీయ స్థాయికి వెళ్తారండి. అక్కడ విన్ అయిన వాళ్ళు ఖేలో ఇండియాకి, తర్వాత ఏషియన్ గేమ్స్ కి, అలా అప్ టు ఒలింపిక్స్ వరకు వెళ్లే ఛాన్స్ ఈ ప్లాట్ఫామ్ కు ఉంది. యోగాసన భారత్ అఫిలియేటెడ్ అయి ఉన్నటువంటి ఈ అసోసియేషన్, యోగాసన భారత్ అనేది స్పోర్ట్స్ సెంట్రల్ మినిస్ట్రీతో అఫిలియేట్ అయి ఉన్నది. స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తర్వాత ఒలింపిక్ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్ అయినటువంటి యోగాసన భారత్ యొక్క సారథ్యంలో వైఎస్ఏఏపి అంటే యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క పర్యవేక్షణలో లోకల్ సరస్వతి విద్యాలయం మరియు కో స్పాన్సర్ ఆరా ఫౌండేషన్ సభ్యుల యొక్క సమక్షంలో ఈ పోటీలు అత్యంత భారీగా జరగబోతున్నాయి. ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. ఈ విషయం తెలియజేయడానికి మా టీం తరఫున మేము సంతోషిస్తున్నాం. జై గురుదేవ్ అండి. పెంటపాడు మండలం పడమర విప్పరు, మౌంజీపాడు తదితర గ్రామాల్లో ఇంకా వరిచేలు నీటి ముంపులోనే ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి చిర్ల రవికుమార్ మీడియాకు తెలిపారు. సుమారు 4000 ఎకరాలు ముంపుకు గురైనట్లు ప్రాథమిక నివేదిక తయారు చేసి జిల్లా అధికారులకు పంపించినట్లు తెలిపారు. పంట పొలాల్లో నీరు తగ్గిన తరువాత 20 కిలోల యూరియా, 15 కిలోల పొటాస్ వేసుకోవాలన్నారు. తెగుళ్లు రాకుండా విచారణ చర్యలు చేపట్టాలన్నారు.
పెంటపాడు మండలంలో మనకి 13వ తారీఖు సాయంత్రం 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తదుపరి రోజు చూసుకునే లోపలికి మనకి ప్రాథమిక నివేదిక ప్రకారం సుమారు 7,500 ఎకరాలు నీటి ముంపులో ఉండటం జరిగింది. అవన్నీ క్రమేపీ తగ్గి నిన్నటికి బోడపాడు, యానాలపల్లి ఈ డ్రైన్లో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళడం. అయితే 5 రోజులు కూడా పంట నీటితో నానడం వల్ల అవన్నీ కూడా కొద్దిగా ఇవన్నీ కూడా డ్యామేజ్కి గురవడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ఇంకా లో లెవెల్ కాలువ అయినటువంటి వెస్ట్ వెప్పరు, మౌంజిపాడు ఇవన్నీ కూడా ఇంకా పూర్తి సామర్థ్యంలో ఇంకా బయటికి రాలేదు. అవన్నీ కూడా ఇంకా మన మండలంలో ఇంకా 4,000 ఎకరాలు నీటి ముంపులోనే ఉండటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రాథమిక నివేదిక మనం జిల్లా వ్యవసాయ అధికారి వారికి పంపించడం జరిగింది. ఈ తక్షణమే రైతులు చేపట్టవలసిన చర్యలు ఏంటంటే నీళ్ళన్నీ కూడా పూర్తిగా చేలోంచి వెళ్ళిన తర్వాత తక్షణ చర్య కింద ఒక 20 కేజీలు యూరియా మరియు 15 కేజీలు పొటాష్ వేసుకుని ఉన్న చేనుని నిలబెట్టుకునే అవకాశం చేసుకోవాలి. అయితే కొత్తగా విత్తనాలు వేసుకుని మళ్ళీ పంట వేసుకునే అవకాశం మనకి లేదు. ఎందుకంటే ఇప్పటికే కాలాతీతం అయింది. ఇప్పుడు మళ్ళీ నారు పోసుకుని మనకి చేసుకునేంత అవకాశం ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా మనం వెంబటే చూసుకుని అలాగే మన పురుగుల్ని తెగుల్ని కూడా గమనించుకుంటా దాని తదనుగుణంగా పురుగు మందుల్ని అలాగే తెగులు మందుల్ని కూడా పిచికారీ చేయమని జరుగుతుంది. అలాగే మనకి తక్షణంగా ఈ కార్బన్డిజం అనే మందుని కానీ, బ్యావిస్టిన్ అనే మందుని కానీ, మ్యాంకోసెబ్ అనే మందుని కానీ ఈ తెగులు రాకుండా నివారణ చర్య కూడా మనం పిచికారీ చేసుకుంటే మంచిది. అలాగే ఇవన్నీ కూడా మనకి నీళ్ళన్నీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనకి పంట నష్టం ఎంత వాటిల్లుతుంది అనే దాని మీద అంచనా వేసుకుని ఇవన్నీ కూడా మనం చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.